2025, 26 వానాకాలంలో చూసినట్టయితే సుమారుగా మనకు 65 లక్షల ఎకరాల్లో వరి సాగవడం జరిగిందనమాట. ఈ వరి సాగవడం ద్వారా సుమారుగా 148 లక్షల టన్నుల ధాన్యం మనకు గత వానాకాలంలో ఉత్పత్తి అయింది. అదేవిధంగా ఈ యాసంగిలో కూడా అంతకు మించి ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయి. దీనికి ముఖ్యంగా పలు కారణాలు ఏంటిదంటే పెరిగిన నీటి వనరులు, అదేవిధంగా భూగర్భ జలాలు, మంచిగా ఈ యాసంగిలో లభ్యమయ్యే సూర్యరశ్మి గానీ, అదేవిధంగా పోషకాల యాజమాన్యం గానీ, అదే కలుపు యాజమాన్యం రైతులకు చాలా వరకు అవగాహన ఉంది. సో, ఈ అవగాహనతోటి వాళ్ళు సమృద్ధిగా దిగుబడులు సాధిస్తున్నారు. భారతదేశంలో తెలంగాణ యొక్క స్థానాన్ని ఒక సుస్థిరంగా ఈ వరి ఉత్పాదకతలో సుస్థిరంగా తయారు చేసుకుంటున్నారు. సో, ఈ విధంగా మనకు తెలంగాణకు, వరికి, ఈ యాసంగికి చాలా ప్రత్యేక అనుబంధం ఉందండి. అది మనకు ఎప్పుడు మన మంచి ఉత్పాదకత దేశంలో తెలంగాణ పేరు మారుమోగేటట్టు ఈ వరి ఉత్పాదకత అనేది మనకు చాలా దోహదపడుతుంది. అదేవిధంగా సహాయపడుతుంది.